వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. జనసేనాని పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలలో సుడిగాలి పర్యటన కొనసాగుతుంది. పొత్తు అంశం తుది దశకు చేరుకునేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ నియోజకవర్గాలలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఏ నియోజకవర్గాలలో ఉండబోతున్నారనేటటువంటి అంశంపై క్లారిటీ రాబోతుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి గోపీలందరూ జనసేన టీడీపీ వైపు చూస్తున్నారు. ఈరోజు ఒక ఎమ్మెల్సీ అధికారికంగా జనసేన పార్టీలో చేరడం, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. సుమారు 50 నుండి 60 మంది ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో చేరేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనేటువంటి అంశంతో పాటు గ్రౌండ్ క్లియరెన్స్పై మరింత ఫోకస్ పెట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ముందుకు ప్రయాణిస్తున్నారు. ప్రైమ్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి మాణిక్యాలరావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. డాక్టర్ బాబు సింగరి గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, పెద్దిశెట్టి రవికిరణ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. నారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. రవికిరణ్ గారు ఎట్లా స్పందిస్తారండి? జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఉభయ గోదావరి జిల్లాలు అంటే భారతీయ జనతా పార్టీ ప్రేక్షక పాత్రలోనే ఇప్పటి వరకు కనిపిస్తుంది. మీరు కూడా కూటమిలో భాగస్థులు అవుతారనేటటువంటి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? శ్రీశైలం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్లకి ప్రైమ్ 9 విషయంలో అండి. ఓకే, జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 13, 2023 నేను తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తాను. అయితే ఆ సమయానికి G20లో బిజీగా ఉన్న బీజేపీ కేంద్ర నాయకత్వంతో నేను తర్వాత వెళ్ళి మాట్లాడతా అన్నారు. సరే, వారు ఎప్పుడు మాట్లాడతారు ఏంటో అది ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటూ జరుగుతుంది. అయితే జనసేన వారి యొక్క కార్యాచరణ వారు చేసుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యాచరణ మేము చేసుకుంటున్నాం. మేము కూడా అనేకమైన కార్యక్రమాలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంపు కావచ్చు, రకరకాల సమస్యల మీద ధర్నాలు చేస్తున్నాం, నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. అలాగే మా పార్టీని కూడా అన్ని స్థాయిలో చేసుకున్నాం. ఇవాళ కూడా మా రాష్ట్ర రాజకీయంగా మీరు బీజేపీ వ్యాక్యూమ్ ను స్ప్రెడ్ చేసుకునేటటువంటి సమయం లేదు కదా రవికిరణ్ గారు, ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి కదండి. మీరు మన్నడికి నేనేం చేస్తారు? పవన్ కళ్యాణ్ వెళ్ళాలి, కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవాలి, డిస్కస్ చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికలు రేపు మాపు లేవు కదా శ్రీశైలం గారు, రేపు మాపు ఉన్నాయి. అదే ఇంకా 3-4 నెలలు టైం ఉంది కాబట్టి అప్పుడు నేను ఇప్పుడు 2014లో కూడా టీడీపీతో పొత్తు మాకు ఎప్పుడు కుదిరింది? లాస్ట్ మినిట్ లోనే కదా. 2014లో ఇప్పుడు తెలంగాణ అక్కడ దాకా ఎందుకు? తెలంగాణలో బీజేపీ పొత్తు జనసేనతో ఎప్పుడు కుదిరింది? లాస్ట్ మినిట్ లోనే కదా. సో ఏదైనా సరే లాస్ట్ మినిట్ లోనే అవ్వచ్చు. చూద్దాం ఏంటది. రాజకీయ రేపు మాపు ఎన్నికలు లేవు కాబట్టి దానిపైన నిర్ణయం సమయం వచ్చినప్పుడు తీసుకుంటారు. అలాగే జనసేన పార్టీ వారి యొక్క కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు, మా కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే మేము అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటున్నాం, 46,000 పోలింగ్ బూత్లోని పార్టీని బలోపేతం చేసుకుంటున్నాం. మా పని మేము చేసుకుంటున్నాం. సో మా యొక్క క్యాడర్ బేస్డ్ పార్టీ ఇది. సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తాం. దేశం ముందు, పార్టీ తర్వాత, వ్యక్తిగతం చిట్ట చివర. సో మాకు కేవలం ప్రభుత్వ 7 దశాబ్దాలుగా కేవలం అధికారమే పరమావధిగా పనిచేస్తున్న పార్టీ కాదు, 7 దశాబ్దాలుగా పనిచేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే మా కార్యాచరణలో ఏమాత్రం మార్పు ఉండదు, మేము చేసుకుంటూ వెళ్తాం. సో టైం వచ్చినప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో చూద్దాం సార్. శ్రీశైలం గారు. బాబు సింగరి గారు ఎట్లా స్పందిస్తారండి? పవన్ కళ్యాణ్ గారి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన జన సైనికులలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. బాబు సింగరి గారు. శ్రీశైలం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ మిత్రులకి ప్రైమ్ 9 వీక్షకులకి శుభ సాయం. యాక్చువల్ గా నేను కూడా పార్టీ ఆఫీస్ కి రీసెంట్ గా వెళ్ళడం కూడా జరిగింది, కళ్యాణ్ గారు కూడా కలవడం జరిగింది. శ్రీశైలం గారు, పార్టీ ఆఫీస్ లో చాలా మంది ఏంటంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ప్లస్ ఎవరైతే ఇన్ఛార్జ్లు ఉన్నారో వాళ్ళందరితో నాగబాబు గారు, నాదెల్లి మనోహర్ గారు, కళ్యాణ్ గారు సపరేట్ గా కలుస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలుసుకుంటున్నారు. ఈసారి ఎలక్షన్ కి ఎలా వెళ్ళాలనే దాని మీద జిల్లాల వారీగా సమీక్షలు అయితే జరుగుతున్నాయి. శ్రీశైలం గారు, ఖచ్చితంగా ఇప్పుడు కళ్యాణ్ గారు ఏదైతే మనకు ఇక్కడ గోదావరి జిల్లాలకు వస్తున్నారో ఖచ్చితంగా పార్టీలో మంచి ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. రెండో విషయం ఏంటంటే మనకు తెలుసు జనసేన బలంగా అంటే రాష్ట్రం అంతట్లో చాలా బలంగా ఉన్న ఏరియా. ఇంకోటి కూడా ఏంటంటే ఈ గోదావరి జిల్లాలో దాదాపుగా ఒక 30 స్థానాలు 33 స్థానాల వరకు కళ్యాణ్ గారు బాగా ఫోకస్ చేసి ఆ ఏరియా క్లీన్ స్వీప్ చేయాలనే దాంట్లో ఉన్నారు. సో దాంట్లో భాగంగా
చూస్తున్నాం శ్రీశైలం గారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా ఆకర్షితులై వస్తున్నారు. మాట్లాడేది కూడా కళ్యాణ్ గారు ఏంటంటే, అలా వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళని అందరినీ కూడా మనం ఆహ్వానించాల్సిన పరిస్థితి వస్తే ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా రాజకీయాలు చేయాల్సి వస్తాయి అనే విధంగా ఆయన చాలా పాజిటివ్ గా మాట్లాడారు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయినాను శ్రీశైలం గారు. ఎందుకంటే కళ్యాణ్ గారు అంత అంటే రాజకీయాలను అంతగా అవగాహన చేసుకొని అంత పాజిటివ్ గా మాట్లాడతారని నేను అనుకోకుండా వెళ్ళాను. అని చాలా పాజిటివ్ గా మాట్లాడారు. రాజకీయంగానే చేద్దాం అంటే మాట్లాడారు శ్రీశైలం గారు. ఖచ్చితంగా ఈసారి జనసేన పార్టీ రాష్ట్రంలో ప్రభావవంతంగానే ఉంటుందని భావిస్తున్నాను. రవికిరణ్ గారు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రజా సమస్యలు ఉద్యమాంధ్రప్రదేశ్గా కొంతమంది అభివర్ణిస్తున్నారు. అసలు ఏంటి అంటే అక్కడ మున్సిపల్ ఉద్యోగులు కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. రాస్తారోకోలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేల గృహాల దిగ్బంధం చేసేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? కరెక్ట్. అనేకమైనటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆశా వర్కర్లు, అంగన్వాడీ కేంద్రాలు వర్కర్స్ కావచ్చు, లేకపోతే సర్వశిక్ష అభియాన్ లో ఒక సెక్షన్ ఆఫ్ ఉద్యోగులు కావచ్చు, అలాగే వాలంటీర్లు కూడా మరి పూర్తిగా కాదనుకుంటా కొన్ని చేస్తున్నారు. సో వారి యొక్క ప్రాథమిక డిమాండ్ గతంలో కూడా మనం చూసాం. ఇది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏ రకంగా సమ్మెబాటు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ పిఆర్సీ కావచ్చు, వాళ్ళ హైక్ కావచ్చు, వాళ్ళ భజ్జన ఆ రోజంతా ఇబ్బందులు ధర్నాలని జరిగి మనం చూసాం. అంటే అలాగే వాళ్ళకి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పెడతానంటాం, అది వారు చేయకపోవటం, సిపిఎస్ వారంలో చేస్తానంటాం, వారంలో చేయకపోవటం, ఇదిగో వెళ్తున్నాను సంతకం పెడతానంటాం, చేయకపోవటం, ఇప్పుడు ఏదో జీపీఎస్ అని చెప్పి అంటాం. సో ఇటువంటి ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో రకరకాల అంశాలు, ఆ యొక్క అంశాలు వారైతే ముఖ్యమంత్రి గారు అయితే 99.5% కంప్లీట్ చేశాను, ఏదో 1/6 ఏదో అయిందంటారు. కానీ అక్కడ మరి ఏం కంప్లీట్ చేశారో వాళ్ళకే అర్థం కావట్లేదు. నవరత్నాలే కంప్లీట్ చేయలేదు. ఇంకే ఏ మొహం పెట్టుకుని ముఖ్యమంత్రి గారు వైసీపీ నాయకులు మేనిఫెస్టో 100% 99.5% కంప్లీట్ చేశామంటారు. ఈ రోజు అమ్మఒడి ఉంది సార్, అమ్మఒడి 15,000 ఇస్తాను మేనిఫెస్టోలో పెట్టారండి. 15,000 ఎక్కడ ఇస్తున్నారు మీరు? 13,000 కదా, 2,000 కోత విధిస్తున్నారు కదా. ఆ కోత డబ్బులు 2,000 ఎవరికి వెళ్తున్నాయో తెలియదు. ఏ ప్రైవేట్ స్కూల్ మీరు ఇస్తున్నారు? ఇప్పుడు అమ్మఒడి అనేది ప్రైవేట్ స్కూల్లో పిల్లలు కూడా ఇస్తున్నారు, సిబిఎస్ఈ స్కూల్ కూడా ఇస్తున్నారు. మరి వాళ్ళ టాయిలెట్ మెయింటెనెన్స్ కి మీరు కలెక్టర్ గారి నుంచి డబ్బులు రావట్లేదే. సో కోత విధించేశారు. అలాగే కేజీ నుంచి పీజీ వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ మీరు తీసేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యింది. ఆ నవరత్నం కూడా పోయింది కదా. అలాగే రైతు భరోసా 13,500 12,500 ఇస్తా అన్నారు, మీరు ఇస్తుంది 7,500 మాత్రమే కదా. ఆడ నవరత్నం కూడా పోయింది. ఇళ్ల నిర్మాణం అన్నారు, సంవత్సరానికి 5 లక్షలు ఇల్లు కడతా అన్నారు. 5 ఏళ్లలో 25 లక్షలు ఇల్లు కట్టించి అన్నారు. ఈ కొసమేపు శ్రీశైలం కట్టించి ఇస్తా అన్నారు. ఈ రోజు ఏంటి మీరు కట్టుకోమంటున్నారు. కట్టుకోమంటే వాళ్ళు ఎక్కడ కట్టుకుంటారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 1,80,000, మీరు ఏమి ఎవరు? స్థలం ఇచ్చామంటారు. స్థలం కూడా పెద్ద కుంభకోణం. దానిలో వైసీపీ నాయకులు ఎంత డబ్బులు తినేశారో అన్ని బయట ఉన్నాయి. సో ఇప్పుడు వరకు కట్టింది కనీసం 10 లక్షలు కూడా లేవు. సో 40 లక్షలు ఏది? ఇంకో 2 నెలలు నోటిఫికేషన్ వస్తుంది కదా. ఆ నవరత్నం కూడా పోయింది కదా. ఏ నవరత్నం మీరు పూర్తి చేశారు? మద్యపాన నిషేధం అన్నారు, అలాగే జలయజ్ఞం అన్నారు. మద్యపాన నిషేధం పోయింది. ఈ 2024 నేను ఓటీ అడగను అన్నారు. మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓటీ అడగను. అసలు మేనిఫెస్టోలో పూర్తి చేసిన రోడ్డు మీద తిరగడం అన్నారు. అయితే ఆయన పాదయాత్ర టైంలో మేనిఫెస్టోలో పూర్తి చేయడం వస్తే రోడ్డు మీద తరిమి కొట్టండి అన్నారు. ఇప్పుడు ఆయన రోడ్డు మీద తిరగడం, తరిమి కొట్టాలంటే ఫ్లైట్ లో తిరుగుతుంటారు. జలయజ్ఞం మా నాన్న మొదలు పెట్టి అన్ని పూర్తి చేస్తా అన్నారు. ఏం పూర్తి అయింది? అసలు నవరత్నాలు ఒక్క రత్నం పూర్తి చేయకుండా 99.5% అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగస్తులు సింపుల్ గా జాబ్ క్యాలెండర్ అయిందంటే ఆ హామీ నెరవేరిందా? ఎలా 99.5% అవుతుంది? $1 మిలియన్ క్వశ్చన్. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. అప్పటి వరకు ఖాళీగా ఉన్న 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు మీ మేనిఫెస్టోలో. అప్పటి వరకు ఖాళీగా ఉన్న ఆ ఖాళీగా ఉన్న భర్తీ చేయలేదు. ఏదో సరే సచివాలయాలు అని చెప్పి ఇచ్చారు, అది వేరు. అప్పటి వరకు ఖాళీగా చేయలేదు కదా. మరి అది హామీ పూర్తి కాలేదు కదా. ఎలాగ 99.5% అయిపోయిందో నాకైతే 129 బిందువులు ఉన్నాయి శ్రీశైలం గారు. అక్కడ 129 బిందువులు పట్టుమని ఒక 20 కూడా చేయలేదు. నేను లెక్క పెట్టాను, పట్టుమని 20 చేయకుండా కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు, ఫెయిల్ మార్కులు వచ్చాయి. ముఖ్యమంత్రి గారి కింద వరకు అందరూ 99.5% వచ్చారు. దాంట్లో రాశారు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తాను. మరి వాళ్ళు ధర్నా చేయడం ఏం చేస్తారు? అందరినీ క్రమబద్ధీకరించాలి కదా. సమాన పనికి సమాన వేతనం అన్నారు. ఎవరికి ఇచ్చారు? మీ మేనిఫెస్టోలో ఉంది సమాన పనికి సమాన వేతనం. ఇచ్చారా? పని ఎవరికి ఇచ్చారు? సో ధర్నా చేయకపోతే ఏం చేస్తారు? అన్ని లెఫ్ట్ అండ్ రైట్ హామీలు ఇచ్చేసి
నేను వచ్చేస్తాను, నేను మడమ తిప్పను, మాట తిప్పను, మా నాన్న పుట్టిన వంశం నాది, నన్ను నమ్మండి అని వచ్చి ఈ రోజు మీ ప్రభుత్వం సమయం అయిపోతున్న టైంకు మరి వారు ధర్నాలు చేయక, దీక్షలు చేయక ఏం చేస్తారు? సో ఇది ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ ప్రభుత్వ ఉద్యోగం ఈ రోజు పురంధేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షుడు రాజమండ్రి వస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగం చెప్తున్నాడు, అమ్మా ఈ రోజు వరకు శాలరీ పడలేదమ్మా మాకని. జీతం పడలేదు ఉద్యోగికి, రాష్ట్రపతి జీతం పడలేదట. ఇంకా ఆ జీతం ఎప్పుడొస్తో తెలియట్లేదు, ఏ రోజు వస్తుందో తెలియదు బాగా అంటున్నారు. సో ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి మరి ధర్నాలు దీక్షలు చేస్తారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? ఎస్, పిల్లి మాణిక్యాలరావు గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలతో దద్దరిల్లిపోతుంది. ప్రతి ఒక్కరూ ఉద్యమ బాటన పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, మున్సిపల్ కార్మికులు కానివ్వండి, ఉద్యమ ధోరణి. అంటే దీన్ని లోకేష్ గారు నిన్న దీన్ని ఉద్యమ ఆంధ్రప్రదేశ్ గారు కూడా అభివర్ణించారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? నమస్కారం అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ. ఎస్, నా మాట వినిపిస్తుందండి శ్రీశైలం? ఎస్ అండి, క్లియర్. సారీ అండి, కొంచెం ఆలస్యం అయింది. ఎస్, ఉద్యమ ఆంధ్రప్రదేశ్ అంటే జనరల్ గా ఉద్యమకారుల్ని, ఉద్యమాలు చేసే వాళ్ళని చూసి జనరల్ గా సంతోషపడతారు. కానీ ఆ ఉద్యమాలు దేనికోసం అయితే చేస్తా ఉన్నారో ఆ ఉద్యమాల వెనక ఆక్రందన ఉంటుంది, ఆ ఉద్యమాల వెనక బాధ ఉంటుంది, ఆ ఉద్యమాల వెనక అన్యాయం ఉంటుంది, అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు ఉంటారు. మీరు ఈ రాష్ట్రంలో కనుక చూస్తే, ఇప్పుడే రవి గారు మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోయేటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మొత్తాన్ని కూడా కులాల వారీగా, మతాల వారీగా, జాతుల వారీగా అన్ని రకాలుగా విభజించాడు. యువకులు, విద్యార్థులు, లేకపోతే ప్రాంతాలు, శ్రీశైలము, అది శ్రీకాకుళము, ఇటు రాయలసీమ, ఇట్లా మహిళలు, ఇట్లా అన్ని రకాలుగా విభజించాడు. వాళ్ళందరికీ కూడా కొన్ని హామీలు ఇచ్చాడు. ఆ హామీలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఈ రోజు మీరు ఎక్కడ చూసినా, ఏ వర్గ ప్రజలను చూసినా, జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మా హామీలు నెరవేర్చండి అంటున్నారు. వాళ్ళు అసలు గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. జనరల్ గా ఎప్పుడు ఏ ప్రభుత్వాల్లోనైనా ఆ ప్రజలకి సక్రమంగా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అది దాటి కాలం మారుతా ఉంది కాబట్టి కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులకు అనుకూలంగా కొన్ని డిమాండ్లు వస్తాయి. కానీ ఇక్కడ కాలానుగుణంగా వచ్చేటువంటి డిమాండ్లు కాదండి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డిమాండ్. ఆ డిమాండ్లు నెరవేర్చమని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు అంగన్వాడీలు ఉన్నారు, అంగన్వాడీలకి నువ్వేమన్నావు, తెలంగాణ ప్రభుత్వం కంటే, తెలంగాణ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తానన్నావు. ఇవ్వలేకపోయావు కాబట్టి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఇందాక రవి గారు చెప్పినట్టు దాదాపు 2,30,30,000 ఉద్యోగాలు నేను వచ్చిన వెంటనే ఫిలప్ చేస్తానన్నారు. చేయలేదు కాబట్టి వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. ఇసుక విధానం అప్పుడు తెలుగుదేశం పార్టీ ఫ్రీగా ఇచ్చేటువంటి, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ వరకు పెట్టుకోవాలి, అక్కడ ఫ్రీగా ఉచిత